ఈరోజు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి బంద్లో భాగంగా గల భువనగిరిలో బంధు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ సంఘం నాయకులు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ అండ్ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు అందరూ కూడా, బలహీన వర్గాల పార్టీలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటే కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి. ఎందుకంటే 100 సంవత్సరాల కాలంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలి, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాల తర్వాత మేమెంత మాకంత అనే దాని మీద, అసలు ఏ వర్గం ఎంత ఉంది, ఏ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు రావాలనే దాని మీద ఇక్కడ పునఃపరిశీలన చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడి మాట ప్రకారం నిలబడ్డది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా సందర్భంగానే మనం చేస్తా ఉన్నారు. అయితే మనందరూ కూడా తెలుసు, రాజకీయాలు చేస్తా ఉన్నారు. దయచేసి ఎవరైతే బలహీన వర్గాల రిజర్వేషన్ పట్ల అడ్డుకుంటున్నారో వాళ్ళ చేతులెత్తి నమస్కరించి అడుగుతా ఉన్నాం. ఇవాళ 100 సంవత్సరాల తర్వాత మనందరికి కూడా, బలహీన వర్గాలకు కూడా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ప్రతిఫలంగా ఇవాళ ఒక అవకాశం ఇస్తా ఉన్నది పార్టీ. ఆ అవకాశాన్ని అందిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. కానీ ఇవాళ కొందరు కేంద్రంలో ఉంటారు, కొందరేమో గల్లీలో ఉంటారు. ఈ గల్లీలో, కేంద్రంలో, ఢిల్లీలో ఉన్న పార్టీ కాదు. మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ అడ్డుకుంటే గ్రామాలకు వచ్చేది ఉండదు. తస్మాత్ జాగ్రత్తలు కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బలహీన వర్గాల శక్తి అంటే చిన్న చూపు కాదు, బలహీన వర్గాలంటే చిన్న చూపు కాదు. వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు చూపిస్తారు. మొన్న చూసినాం, ఆలేరు నియోజకవర్గంలో పేర్లేను 50,000 మెజారిటీతో గెలిపించినటువంటి ఘన చరిత్ర కూడా ఆ ప్రాంతంలో దక్కింది. అదే విధంగా చెప్తాను, ఏ గ్రామానికి వెళ్ళినా మెజారిటీగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఉంటారు. ఆ వాళ్ళ యొక్క నోటి కాడి ముద్దలు గుంజుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ కొనసాగించలేదు. కాబట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నాం, దండం పెట్టి అడుగుతా ఉన్నాం, బలహీన వర్గాలకు న్యాయం చేయండి. ఇక్కడ అశోక్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఒక మాట చెప్పారు. మేము మిమ్మల్ని కూడా మీకు కోరుతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి బలహీన వర్గాల బిడ్డగా ముద్రేసుకుంటా ఉన్నారు, బీసీ అని చెప్తా ఉన్నారు. అయ్యా, మీరు బీసీ అన్నప్పుడు బీసీగా అందరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుందా ఉండదా అని చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ గవర్నర్ గారికి లేఖ పంపినాం. అట్లాగే ఇవాళ కొంతమంది కోర్టుకు పోయినారు. సరే, ఏదైతేనేమి ఈ భారతదేశ ప్రధానిగా మీరు బలహీన వర్గాల పట్ల నిలబడండి చెప్పేసి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఎందుకనంటే ఒక బీసీగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాయని చెప్తున్న మీరు మరి ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. బీసీ లెక్క తీసుకోమని చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ గురుగన్న చేసినా మనకు రావాల్సిన నామాశం ప్రకారం 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు పెద్ద మనసుతో ఢిల్లీలో ఆమోద ముద్ర వేసి భారతదేశం అంతా చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. భారతదేశం అంతా కూడా చేయండి, భారతదేశం అంతా కూడా రిజర్వేషన్ చేయండి. చాలా సంతోషిస్తారు. మీకేం పట్టం కట్టారు కదా, మళ్ళీ ఇవాళ మీరెందుకు కట్టుకుంటున్నారు? కాబట్టి మీ మీద వస్తున్నటువంటి అపవాదం అయితే ఉందా, ఆ అపవాదం కూర్చుకునే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేయాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు చేయాలి. ఈ రాష్ట్రంలో మనకు ఒత్తిడి ఉంది. బలహీన వర్గాల పట్ల భారతీయ జనతా పార్టీ నిలవలేకపోతే మనం మనగడకే కష్టమని చెప్పేసి మీరు కూడా ప్రధానమంత్రి గుర్తించి తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా పేరు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.